సాగుతున్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్య మా ముగ్గురిని అమ్మా నన్ను పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. హక్కుందిరా నీ కన్నీళ్ళని. మనం మంచి శకునంలోనే వచ్చేసాం. చేతిలో ఆ కవర్లేంటి సీను? చల్లకపోయి ముంత దాస్తామా బావా? ఇంత దాకా వచ్చి ఇవి చూపిమా ఏంటి? ఏమోయ్ అక్కడ పెట్టు. ఈ బంగారం ఏంటి సీను? ఇప్పుడు దేనికి తెచ్చారు? మీ ఇంటి బంగారం మీదున మా ఇంటి కోడలుగా రాబోతుంది కదా బావా. అందుకే ఈ బంగారాన్ని మా కోడల కోసం చేయించాం. ఏదో మా చేతనైన కాడికి చేయించి తీసుకొచ్చాం. మీరు మా చెల్లెలు అందుకుంటే మేం తృప్తి పడతాం. చూస్తావేంటి, చెల్లికి బావకి అందిద్దాం. వద్దన్నయ్యా. ఏంటి చెల్లెమ్మా? ఇప్పుడు వద్దన్నయ్యా. ఎందుకమ్మా? ఇవి మిథున కోసం చేయించారు. తను లేకుండా మాకివ్వడం ఏం బాగుంటుంది? పైగా ఇలాంటివి ఇవ్వడానికి సమయం సందర్భం అనుకుని నలుగురు అయిన వాళ్లను పిలుచుకుని వాళ్ల సమక్షంలో ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. కాని ఇలా బాగోదన్నయ్య. ఇది పద్ధతి కాదు. పద్ధతి ఏముందదనా? అదేమైనా రాజ్యాంగంలో రాసుందా దాన్నే పాటించడానికి? ఎవరిష్టం వాళ్ళది. ఇష్టంగా తీసుకొచ్చాం. కష్టపెట్టకూడదని మీరు అనుకుంటే సరిపోతుంది కదా. అయ్యయ్యో, మిమ్మల్ని కష్టపెట్టాలని మేమెందుకు అనుకుంటాం? అలాంటి ఉద్దేశం మా కళ్ళలో కూడా రాదు. అయినా ఈ పనికి ఇది సమయం కాదు. అమ్మాయిని రానివ్వండి, మూడం పోనివ్వండి. మంచి రోజు చూసుకొని ముందుగా మాకొక మాట చెప్పి పట్టుకుని రండి. మేం కూడా ఓ పండగలా ఏర్పాట్లు చేసి పెడతాం. అప్పుడు నేరుగా మీ కోడలికి అందించి తృప్తి పడుదురుగాని. ఎవరో ఒకరు అర్థం చేసుకోకుండా ఇద్దరూ చెప్తున్నారు. ఇంక చేసేదేముంది? చేతులు ఊపుకుంటూ వెళ్ళటం తప్ప. పదండి వెళ్దాం. వదినా, ఇవి తీసుకెళ్ళండి. ఉండని వదినా, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేవేగా. ఇక్కడే ఉంటే ఏమైంది? ఇవి మా అమ్మాయి అందుకున్నాక ఇక్కడ ఉండటం మంచిది కాని అప్పటిదాకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వదినా. దయచేసి ఇవి మీ వెంటే తీసుకువెళ్ళండి. అవునమ్మా భాగ్య. అక్కా, అక్కా, అక్కా. ప్రియా, బావా అక్కెక్కడా? అది అక్క లేదా బావా? ప్రియా అక్క. ఎలా ఉన్నా? బాగున్నాను. ఆరాధ్య, రాజ్.
మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ చూడటం, ఇలా కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉందక్క. నువ్వు నన్ను అక్క అక్క అని ఆప్యాయంగా అంటూ ఉంటే నాకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ప్రియా. ఆత్మీయంగా పిలవటమే కాదక్క, అవసరమైతే నా ఆయుష్ని కూడా పంచుతాను నీకు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు ప్రియా? నేనేం చేశానని నన్నంత అభిమానిస్తున్నావు? ఆరాధ్యకి కన్న తల్లి ఎలా ఉంటుందో తెలీదు, కానీ తనకి ఆ తల్లిని నువ్వు రీప్లేస్ చేశావు. మా అమ్మకు అసలు విషయం తెలీదు. అక్కని తీసుకురాలేని పరిస్థితుల్లో నువ్వు కూతురువై నీ మాటలతో అమ్మని సేవ్ చేశావు. నాకు అక్కలేని లోటుని అన్ని రకాలుగా తీరుస్తున్నావు. ఇంతకన్నా పెద్ద పని, గొప్ప పని ఏం చేయాలక్కా చెప్పు. పిన్ని, ఇన్ని చెప్తున్నావు గాని నేను చెప్పింది మర్చిపోయావేంటి? అమ్మమ్మని తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? ఇప్పుడు కాదురా తల్లి, తను రావటానికి ఇంకాస్త టైం పడుతుంది, అప్పుడు తీసుకొస్తాను, సరేనా? అంతవరకు మనం సరదాగా అలా బయటికి వెళ్తావా? పదకు వెళ్దాం. ప్రియా, ఎక్కడికి? నేను కూడా రానా? అబ్బే, అవసరం లేదు బావా. అలా క్యాషువల్ గా పిల్లలతో అక్కతో షికార్కి వెళ్ళొస్తామంతే. బాయ్ బావా. బాయ్. ఆరాధ్య రాక. పద 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 పద. బాయ్. చూడరా, చూడు. ఈ నగలేంటి? దేనికి తెచ్చారు ఇప్పుడు? దేనికా? కాబోయే కోడలికిరా. ఆ కాబోయే కోడలు కోడలయ్యే పనులేమీ చేయడం లేదని నీకు చెప్తే నమ్మవు, ఆపితే అలుగుతావు, అరుస్తావు. సర్లే కాని అని ఈ నగలన్నీ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్ళాంరా. కనీసం ఇవి తీసుకుంటేనన్నా వాళ్ళిరుక్కున్నట్టు ఉంటుంది. ఆ పిల్ల ఎక్కడికి పోలేదు, ఈ పెళ్లి ఆగదని ఆలోచన చేసి ఇవ్వబోతే ఇప్పుడెందుకు, అదెందుకు, ఇదెందుకు అని హఠమైన ప్రశ్నలు వేసి తీసుకోకుండా చెయ్యి అడ్డుపెట్టి అవమానించి పంపించారా ఆ పెద్ద మనుషులు. మీరు వాళ్ళని అనుమానించి ఈ నగలు పట్టుకెళ్లి తప్పు చేసింది చాలక వాళ్ళు అవమానించారని ఎలా అనగలుగుతున్నారు? ఇది పెళ్లి విషయం అనుకుంటున్నారా, లేక ఏదైనా చీకటి ఒప్పందం అనుకుంటున్నారా? వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అమ్మాయిని రానివ్వండి అన్నారు, అంతేగా? మీరు నిజాయితీగా ఆలోచించి ఉంటే కోడలి కోసం చేయించిన నకల్ని కోడలి చేతికి అందించి ఆనందించాలని అనుకోవాలి గాని తను లేదని చెప్పి ఇలా వెళ్లడమేంటి? అర్థమైందిరా, బాగా బుద్ధొచ్చింది. ఇక నుండి నీ పెళ్లి గురించి ఏం మాట్లాడను, నీకిష్టం వచ్చినట్టే చేసుకో, సరేనా? ఆరాధ్య ఊరు నుండి వచ్చినప్పటి నుంచి ఫుల్ హ్యాపీగా ఇప్పుడే చూస్తున్నానక్క. తన ఆనందానికి కారణం ఇలా బయటికి రావటమో, మాల్లో ఆడించటమో, రెస్టారెంట్లో తినిపించటమో కాదక్క, నువ్వు. ప్రియా. అవునక్క, తన ఆనందానికి కారణం నువ్వే.